సినిమా ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? పిల్లలందరూ సినిమా హీరో ఎవరు? హీరో ఎవరు సినిమాలో చెప్పు. జగన్. అంటే వన్ సైడెడ్ లా ఉందా లేకపోతే ఏ విధంగా ఉంది? ఒక పార్టీకి సంబంధించినట్టు ఉందా లేకపోతే అందరూ చూడొచ్చా? అందరూ చూడొచ్చు అలా నార్మలే. ఎవరి అంటే ఒకరిని తక్కువ చేసి అలా లేదు, ఈక్వల్గా చూపించారు. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ షర్మిల గారు? ఏం లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ కంప్లీట్ స్టోరీ ఉంది అంతే. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమైనా హింట్ ఇచ్చారా? లేదు. చాలా బాగుందండి. నాకు మూవీలో అంటే లైక్ జగన్ గారి గురించి నాకు తెలియని విషయాలు కూడా నేను ఎన్నో నేర్చుకున్నాను అనమాట ఈ మూవీలో. అదేమో తెలీదండి. ఏది నచ్చింది అంటే జగన్ గారు ఎలా ఆలోచించడం అనేది బాగా నచ్చింది. అది నేర్చుకున్నాను నేను ఈ మూవీని చూసి. అది రావచ్చు, వస్తే ఇంకా బాగుంటుందండి. సినిమా బాగుంది. ఎలా అనిపించింది సార్? అంటే సినిమా ఏ విధంగా అంటే ఒక పార్టీకి సంబంధించినట్టు ఉందా? లేదు నీట్గా అందరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా తీసాడు. సినిమా చాలా బాగుంది. ఓకే, సినిమా ఎలా అనిపించింది? జీవా గారి యాక్షను, మళ్ళీ విజయమ్మ గారి క్యారెక్టరు అన్నీ కలబోసి మమ్మూటి గారి నటన గురించి ఒక ఎత్తు అయితే మిగతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెంటిమెంట్ బ్రహ్మాండంగా చిత్రీకరించారండి. అసలు అభివాదం చేసే స్టైల్ అయితే హ్యాట్స్ ఆఫ్. ఇది ఇంకోటి ఏంటంటే రాజకీయ కోణంతో, రాజకీయ దృష్టితో, రాజకీయ రంగు పూసుకొని తీయలే ఈ సినిమా. మోరల్స్ ప్రిన్సిపల్స్ టు ఎథిక్స్ వేర్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు లర్న్ ఫ్రమ్ దిస్ ఇన్స్పిరేషన్ స్టోరీ. ద కమిట్మెంట్ విచ్ హీ హాస్ షోన్ ఈజ్ ఆసమ్. ఎన్నో ఎదురీతలు ఈది దెబ్బలు తగులుతూ, ఒకవైపు తండ్రి మరణం, ఒకవైపు జైల్లో పెట్టడం, ఒకవైపు 2014 ఓడిపోవడం, అయినా కానీ మధ్యలో డ్రాప్ కాలే. డ్రాప్ ఏంటే ఓన్లీ డబ్బే కాదండి. ఇప్పుడు ఓన్లీ డబ్బు ఉన్నంత మాత్రాన అందరూ ఏమనుకుంటారు, పండుకుందాంలే అనుకుంటారు. కానీ డబ్బుని కూడా ఇంత కష్టపడి తిరిగి చూసి చేశాడు అట్లా. బట్ అంటే ఎంతవరకు కాంట్రవర్సీస్ కానీ డిగ్రేడ్ కాంట్రవర్సీలు చేయలే. ఎందుకంటే మెయిన్ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సినిమాలో జగన్ తక్కువ అంచనా వేయలేదు. ఒక డైలాగ్ ఉంటుందండి, చంద్రబాబు నాయుడిని మనం ఎదుర్కోబోతున్నాం ఈ 2014 ఎలక్షన్లో, అతన్ని తక్కువ అంచనా వేయొద్దండి అని జగన్ నోటి ద్వారానే, అదే జీవా గారి నోటి ద్వారానే ఈ డైలాగ్ చెప్పించాడు మన మహిరావ గారు. అన్న జెండా అంతా నిలబడి ఉంటాం మహిరావ గారు. జగన్ గారు ఒక డైలాగ్ చెప్తాడు ఈ సినిమాలో. ట్రైలర్లో కానిది ఏంటంటే డైలాగు, ఈ వయసులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కారు ఎక్కుతాడు. జగన్ నువ్వు ఈ కారులో వద్దు, వేరే కారులో వెళ్ళు, వెనక కారులో అంటాడు. ఎందుకు అంటాడు? ఎందుకు అంటే నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదురా, వెళ్ళు అంటాడు. తర్వాత జగన్ గారు ఏమంటారంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాక, నేను నాయన ఎప్పుడు కారులో కలిసి ప్రయాణించింది లేదు, ఒక అతని అంతిమయాత్ర వాహనంలో తప్ప. అప్పుడు నాన్నగారు నన్ను దిగురై వాహనం వద్దు అని అంటాడేమో అనుకున్న ఆశతో, కానీ అనలేదు అని బాధపడతాడు. అట్లాంటి సీన్లు ఎన్నో గుండెని విండించానండి. అసలు సూపర్ నా సినిమా. అది సినిమా సూపర్ అంటే పొలిటికల్గా తీసుకెళ్లారా లేకపోతే ఏ విధంగా? పొలిటికల్ ఒక రియల్ లైఫ్ స్టోరీని ఆయన ఇన్స్పైర్ సినిమా తీసాడు అంతేనా. పొలిటికల్ ఏం లేదు అందులో. అంటే ఏ క్యారెక్టర్స్ డిగ్రేడ్ చేయడం కానీ తక్కువ చేసి అసలు ఎవరు లేరు దీంట్లో. పవన్ కళ్యాణ్ లేడు, షర్మిల లేరు, ఎవరు లేరన్న. చంద్రబాబు గారు కూడా పాజిటివ్ అని చూపించారు, నెగిటివ్ ఏం లేదండి ఇందులో. సినిమా సూపర్ ఉంది. జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడాలి సినిమాలో? నాన్న చనిపోతారు. నాన్న చనిపోయిన తర్వాత అన్న ఎలక్షన్ తర్వాత నిలబడతారు, ఓడిపోతారు, జైలుకి వెళ్ళేది, తర్వాత ఓడిపోయేది, తర్వాత సీఎం గెలిచాడు, ప్రమాణ స్వీకారం సినిమా అయిపోయింది అన్న. బయోపిక్ కదా, జీవా గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. ఇంకా యాక్టింగ్ గురించి చెప్పకూడదు, ఇంకా అచ్చం జగన్లా దించేశారు సినిమాలో. ఒక మాట చెప్పాలంటే, ఏదైతే కేజీఎఫ్లో రామకృష్ణ బేరియా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసము ప్రపంచాన్ని ఏలని ఢిల్లీని ఉచ్చబోయించాడో, అదే జగనన్న వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చబోయించినాడు. అది జగనన్న. దాంట్లో కూడా ఉంది, ఎన్ని పొత్తులు పెట్టినా మళ్ళీ జగన్ సీఎం అయినాడు, ఈసారి మళ్ళీ సీఎం అవుతాడు. 2024 జగనన్న వన్స్ మోర్. ఓకే అండి. ఆర్జీవీ సినిమాలో అంత కరెక్ట్గా క్యారెక్టర్ చూపించినంత అయితే కరెక్ట్గా చూపించలేరు, అంటే సిమిలర్గా లేరు. కానీ బాగానే ఉంది. యాత్ర 1 కంటే కొంచెం బెటర్ అనిపించింది. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి అఫ్ కోర్స్ ఆ మాత్రం ఉండాలి. ఎలివేషన్స్ ఎలా ఇచ్చారు క్యారెక్టర్స్కి? జగన్మోహన్ రెడ్డి గారు రియల్ లైఫ్లో జరిగిన స్టోరీసే ఆల్మోస్ట్గా దగ్గరికి వెళ్ళి చూశాను కాబట్టి తెలుసు, కాబట్టి సేమ్ ఉన్నాయని అనుకుంటున్నా, సేమ్ జరిగాయని చూపించారు. బీజిఎం అయితే హైలైట్. ఏ మూవీకైనా హీరో ఎలివేషన్కి బీజిఎం ఇదే కాబట్టి బీజిఎం కూడా ఆల్మోస్ట్ గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి మాట తప్పే అలవాటు లేదు, మడం తిప్పే అలవాటు లేదు, అదే హైలైట్ చేశారు. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్గా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలకు అతీతంగా ఈ సినిమా చూడొచ్చు. ఉండొచ్చు. ఏమంది అంటే ఇందులో కొంచెం జెన్యూన్ ఉంది.
జెన్యున్గా ఉంది. వైఎస్ఆర్ అన్నది అంటే నిజం, అది మనకు తెలియదు కదా, ఇప్పుడు కళ్ళ కట్టినట్టు చూపెడుతున్నారు కాబట్టి. బట్ సూపర్. తెలంగాణ కూడా నేను జగన్కి సపోర్ట్ చేయదలుచు. ఈ పిక్చర్ చూసాక జగన్ ఫ్యాన్ అయిపోయాను నేను ఇప్పుడు. యాత్ర టు జర్నీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూపించారు? అంటే ఫస్ట్ వైఎస్ఆర్ నుండి లాస్ట్ ఎండింగ్ జగన్ వరకు చూపించారు. అంటే తండ్రి నుండి వారసత్వం ఎట్లా వచ్చింది, మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు ఎదిగినా ఒక సంకల్పంతో జగన్ ముందుకెళ్ళింది కాబట్టి ప్రజల సంక్షేమము, న్యాయంగా పేదల విలువలు అంటే జెన్యున్గా వెళ్ళాడు కాబట్టి సక్సెస్ అయిపోయి. ఏదైనా వ్యక్తితో ఉన్న మనిషికే మనం ఎప్పుడైనా ఓటు వేయాలి. ఈ అవినీతికి వీటికి వాటికి విరుద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. జై జగన్. యాక్టింగ్ ఎలా అనిపించింది? జీవా గారి యాక్టింగ్, జగన్ అనే క్యారెక్టర్ సూపర్. అసలు నేను జగన్ మర్చిపోయి జీవ దాంట్లో నేను జగన్నే చూశాను. జీవ అన్న క్యారెక్టర్ అంటే ఆ మనిషి, ఆ వ్యక్తి, ఆ జీవ అనే ఒక నటుడు గుర్తుకు రాలే. అందులో జగన్ రూపమే నాకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అంటే జగనే చూస్తున్నాను నేను అందులో. రాజశేఖర రెడ్డి, జగన్ పాత్రని, విజయమ్మ పాత్ర సూపర్గా ఉన్నాయి. సూపర్. యాత్ర టూ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ పాయింట్ ఇది రెగ్యులర్ మూవీ కాదు, అందుకని 3.5 4.5 అట్లా రేటింగ్స్ ఇచ్చే టైప్ మూవీ కాదు. ఓవరాల్గా ఒక 10 years స్టోరీని చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ మూవీ చూడకన్నా ముందు జనరల్గా ఎవరైనా జగన్ జగన్ అని పిలుస్తారు. అంటే నాకు అసలు ఏపీనే కాదు. సో నాకు ఏపీ ఎంతనో పక్క రాష్ట్రాలు అంతే, పక్క రాష్ట్రాలు ఎంతనో ఏపీ అంతే, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ. నేను ఒక న్యూట్రల్ పర్సన్గా చెప్తున్నా మనకి. సో మూవీ చూడకన్నా ముందు జగన్ జగన్ అని పిలిచిన వాళ్ళందరూ కూడా మూవీ చూసిన తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే రెస్పెక్ట్తో పిలుస్తారు. పార్టీలకు అతీతంగా ఈ సినిమా చూడొచ్చు. నేను ఏ పార్టీ కాదు, అసలు నాకు ఆ స్టేటే కాదు. అయినా కానీ నేను ఎందుకు చూసినా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాలిటిక్స్ తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ దట్ ఫ్యూచర్ ఆఫ్ ద పీపుల్ పొలిటికల్ పార్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి తెలుసుకోవాలని. పార్టీ ఇది ఏ పార్టీకి అగేన్స్ట్ అన్నట్టు లేదు. కానీ సోనియా గాంధీ గారిని విలన్ చేసే ఒకరిని హీరోలా చూపించడం వాళ్ళ కోసం ఒకరిని విలన్లా చూపించాల్సి వస్తుందేమో మేబీ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని. సో ఎస్, సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం చేశారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సోనియా గాంధీ సిమిలర్ పర్సన్ ఉన్న క్యారెక్టర్ పెట్టి ఏమని, ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అని ట్రైలర్ టీజర్లో కూడా ఉంది. కానీ మూవీలో వచ్చేసరికి డెస్ట్రాయ్ హిమ్ అనే పార్ట్ మ్యూట్ చేసేశారు. సో ఇక్కడ మ్యూట్ చేసినప్పుడు పోస్టర్ ఇంకా ఎందుకు డిలీట్ చేయలేదు, పోస్టర్లో ఎందుకు తీసేయలేదు? సోషల్ మీడియాలో ఉన్న ట్రైలర్ టీజర్లో ఎందుకు తీసేయాలి కదా? ట్రైలర్ ఇక్కడ లేనప్పుడు అక్కడ కూడా ఉండదు కదా.